యావరేజ్ అండి, అందరికి అదే చెప్పుకుంటూ వచ్చాను. ఏంటి ఏం నచ్చలేదంటే నాకు మెయిన్ అమ్మవారిది నచ్చలేదు. పార్వతీదేవిది అయితే మాత్రం ఆవిడ గెటప్ కానీ, కాజల్ గారే ఆవిడ అసలు అదే చెప్తున్నాం కదా, పార్వతీదేవి కింద ఆవిడ అసలు ఏమీ సెట్ అవ్వలేదు. అంటే ఆవిడ రెడీ చేయడం మేకప్లో మెయిన్ ఎక్కువైపోయింది అనమాట. మోడర్న్ పార్వతీదేవిని చూపించారు కానీ మన పార్వతీదేవిని చూపించలేదు. ఆయన పర్వాలేదండి, ఇంతవరకు చేసే వాటితో పోల్చుకుంటే పర్వాలేదు. ఈ మాత్రం తేడా వస్తే విష్ణు గారికి బేల్ బాజ్ అవుతుందని ముందే చెప్పారు కదా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా, కాబట్టి నార్మల్ చేసిండు, పర్వాలే. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అండి ఏమంటే మాకు ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి మేము ప్రభాస్ గురించి చెప్తాం. ఆయన వచ్చిన ఒక 2 minutes ఉన్నా కూడా మొత్తం ఆ సీన్స్ మాత్రం పిచ్చ హై లెవెల్లో ఉన్నాయి, మొత్తం బాగున్నాయి. ప్రభాస్ గారు ఉంటే బాగుండు అనిపించింది. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే కన్నప్ప క్యారెక్టర్ వాళ్ళ పెద్దనాన్న గారు చేశారు కాబట్టి ఈయన చేస్తే ఇంకా వేరే లెవెల్ ఉండేది. గ్రాఫిక్స్ పర్వాలేదండి, పర్వాలేదు. నాట్ సాంగ్స్ కన్నప్ప సాంగ్ ఒకటే కొంచెం, అది శివే సాంగ్ ఒకటే, కానీ మిగతా సాంగ్స్ రొమాంటిక్ ఉంది. అదే చెప్తున్నాం కదా, ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా రొమాంటిక్ ఉంది. ఇది దేవుడి సినిమా అనేది మనకు సెకండ్ హాఫ్లో కొంచెం, సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఒక 10 minutes అట్లా పోయినాక దేవుడిది అనే ఒక ఫీల్ వస్తుంది. కానీ అంత ముందు అంతసేపు కూడా ఈ రొమాన్స్, ఈ గొడవలు ఇవే అయిపోయింది మొత్తం. పర్వాలేదండి, టికెట్ డబ్బులకి అయితే న్యాయం జరిగినట్టే, టికెట్స్కి అయితే మాత్రం న్యాయమైనట్టే. నేనా అంటే మేము ఇప్పుడున్న పొజిషన్లో అంటే మేమేమని అసలు మేము అనుకున్నది ఏంటంటే శివుని ఇంకా బాగా చూపిస్తారేమో, అప్పుడు ఆయన ఎలా చేశారు వీళ్ళు కూడా అలానే చూపిస్తారేమో అనుకున్నాం. కానీ అంతేం లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూపించుకున్నారు మెయిన్. ఆ పిల్లలు కూడా ఫస్ట్ విష్ణు గారు వాళ్ళ పాపలతో డ్యాన్స్ చేయించాడు ఫస్ట్ సాంగ్కి ఇంట్రడక్షన్ అనేది. కానీ అది కూడా ఏమైందంటే పిల్లలు కూడా డ్యాన్స్ ఇంకొంచెం వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చి చేపిస్తే బాగుండదేమో అనిపించింది. బాబు అయితే మాత్రం బాగా చేశాడు.